వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ శివని గుడికి రప్పించి బిందు మెడలో 3 ముళ్ళు వేయకపోతే ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతావని చెప్పి గన్ గురిపెడుతుంది. చేసేదేమీ లేక భయంగా బిందు మెడలో తాళిబొట్టు కట్టబోతూ ఉండగా అప్పుడు భూమి వస్తుంది. శివ చేతిని పట్టుకోగానే ఒక్కసారిగా నక్షత్ర అలాగే ఇటువైపు అపూర్వ షాక్ అయిపోతారు. ఏరా, నువ్వు భూమి తమ్ముడివి, అలాంటప్పుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా తప్పకూడదు కదా, బిందు మెడలో ఎందుకు 3 ముళ్ళు వేస్తున్నావు అని అంటారు భూమి. ఇక అక్క, నేను బిందుకి చెప్పడం కోసం వచ్చాను, కానీ ఈ అపూర్వ గారు నన్ను చంపాలనుకుంటున్నారు అనగానే నిన్ను ఎవ్వరూ చంపలేర్రా, లెగు, మనం మన గగన్ బావ శారదత్తయ్య పరువు నిలబెట్టాలి. పూరిని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి పూర్వ వైభవం తేవాలి. ఇలాంటి వాళ్ళు ఆంబోతుల్లా ఎన్నిసార్లు బెదిరించినా ఆ బెదిరింపులకు లొంగకూడదు అని చెప్పి శివ చేతిని పట్టుకొని భూమి తీసుకువెళ్తూ ఉంటే భూమి చచ్చిపోతావు అనగానే వెనక్కి వస్తుంది భూమి. ఇప్పటిదాకా ఆస్తి విషయంలో ఎక్కువగా ఆలోచించలేదు అపూర్వ. రేపు నా ఆడపడుచు నా తమ్ముడు శివ పెళ్ళి జరిగాక నా భర్త నా గగన్ బావతో నీ ఇంటికి వచ్చి మా నాన్న చేత నా పేరు మీద ఆస్తిని రాయించుకోకపోతే భూమి శరత్చంద్ర కూతురే కాదు. ఎందుకంటే ఏ డబ్బు ఉందని నువ్వు ఇలా అహంకారం పోతున్నావో, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు అన్నది ఇప్పటిదాకా ఈ భూమి ఎక్కువగా ఆలోచించలేదు. పాపం అని వదిలేసింది. నిన్ను రోడ్డు మీదకి తీసుకురావడమే ఈ భూమి లక్ష్యం. ఎందుకంటే నా కన్న తల్లి ఆస్తితో విర్రవీగుతున్నావు కదా, నీకు ఆ విర్రవీగడం ఆపించేస్తాను అని చెప్పి ఇక శివని తీసుకొని భూమి కళ్యాణ మండప పనికి వస్తుంది. ఇక గగన్ భూమి అలాగే శివ కనిపించకపోయేసరికి చెర్రీని అడుగుతారు. అన్నయ్య, భూమి అలాగే శివ వాళ్ళకి మొక్కు ఉందంట, అందుకే గుడికి వెళ్ళి వస్తారు అనగానే అవునా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక పూరిని చక్కగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఇటువైపు బంధువులందరూ చూస్తూ ఉంటారు. శారద తన భర్త లేడు, కానీ పిల్లల్ని మాత్రం బాగా పెంచింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గగన్ టెన్షన్ పడుతూ ఉంటే అయ్యో, భూమి అక్కడికి వెళ్ళింది, ఒకవేళ ఆ శివ పెళ్లి చేసేసుకుంటే అప్పుడు అని చెప్పి చెర్రీ బాధపడుతూ ఉంటారు. ఇంతలో భూమి శివని పెళ్లి కొడుకుగా చక్కగా పంచెకట్టి తిలకం దిద్ది బుగ్గన చుక్కన పెట్టి ఇక కళ్యాణ మండపానికి తీసుకొస్తూ ఉంటుంది. భూమి తన తమ్ముడు శివని తీసుకొస్తూ ఉంటే గగన్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. సంతోషంతో భూమి దగ్గరికి వస్తారు. బావా, పెళ్లి ముహూర్తం నాకు తెలీదా? మా అమ్మ వాళ్ళకి అప్పట్లో ఏదో మొక్కు ఉందంట, అందుకే మా తమ్ముడితో గుడికి వెళ్ళి మొక్కు తీర్చించేసుకున్నాను అని చెప్పి అంటారు. అవును బావా అని అంటారు శివ. ఇక చెర్రీ ఊపిరి పీల్చుకుంటారు. ఇటువైపు కృష్ణప్రసాద్ దొంగచాటుగా చూస్తూ ఉంటే ఇక శారద అంటుంది, మీరు ఇక్కడి నుంచుంటే ఎలా? మీ కన్న కూతురు కాలు కడిగి కన్యాదానం మీరు చెయ్యాలి కదా అనగానే నాకు గగన్ గురించి అనగానే అదేమీ లేదు, వాడు చూశారా పూరి పెళ్లి కోసం ఎంతగా తప్పించిపోతున్నాడో, కన్న తల్లిదండ్రులుగా మనం పూరికి కాలు కడిగి కన్యాదానం ఇవ్వాలి అని అంటుంది శారద. ఇక కేపీ కళ్యాణ మండపానికి వస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అపూర్వ అలాగే ఇటువైపు నక్షత్ర బిందు ఇంటికి చేరుకోగానే ఇక మీరా అడుగుతుంది, ఏంటి వదినా అనగానే లైవ్ చూపిస్తుంది. ఇక మీరాకి ఇటువైపు అపూర్వ నక్షత్ర టీవీలో పూర్ణి పెళ్ళి వస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర, ఎందుకు అపూర్వ వాళ్ళ ఇంట్లో పెళ్ళవుతుంది, ఇప్పుడేమైంది అనగానే బావా, నీకు అసలు నిజం తెలుసా? మన బిందుని ప్రేమించిన వాడు ఎవడో కాదు, ఆ భూమి తమ్ముడే అనగానే ఏంటి, భూమి తమ్ముడు బిందుని ప్రేమించాడా? మరి ఈ విషయం నాకు లేటుగా చెప్తావేంటి అనగానే ఏం చేయను బావా, మన కుటుంబం పరువుకి ఆశపడుతుంది, కానీ ఇదంతా తెలిసి కూడా భూమి బిందు మనసుని చంపేసి మరి శివని తీసుకువెళ్ళిపోయి అదిగో తన ఆడపడుచుతో పెళ్లి చేయించుకుంటుంది. ఈ పెళ్ళి ఆపాలి బావా అని అంటుంది. ఆపు,
ఇప్పటికే నా కూతురు ఆ గగన్ గాడికి పెళ్లి చేసుకుందని కుమిలిపోతూ ఉంటే ఇప్పుడు ఆ శివ దిక్కు ముక్కు లేని అనాథ. అలాంటి వాడికి బిందునిచ్చి ఎందుకు చేస్తాను? నిజం చెప్పాలంటే వాళ్ళెలా పోయినా నాకు అవసరం లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు అని అంటారు శరత్చంద్ర. ఇదేంటి బావదని మీద చెప్తే కోపంతో రంకిలేసి కళ్యాణ మండపానికి వెళ్తాడంటే ఇలా రివర్స్ అయ్యాడు. ఇప్పుడు ఎలా? నేను ఓడిపోతాను. ఆ భూమి గెలుస్తుంది. ఖచ్చితంగా నా ఇంటికి వస్తుంది. ఆ గగన్ గాడితో ఈ ఆస్తిని రాయించుకుంటుంది. నేనేం చేయాలి? ఏం చేస్తే ఆ భూమి ఈ ఆస్తికి వారసురాలు కాకుండా చెయ్యాలి? ఇప్పుడు బావ పేరు మీద ఆస్తి ఉంది. అది నా పేరు మీద రాయాలి అంటే బావని ఏదైనా చేయాలి. ఆ చేసే అవకాశం బావ కోల్పోయాడు. కానీ బావని పైకి లేపేస్తాను. నా మీద అతి నమ్మకం పెట్టుకున్నాడు కదా. అటు పెళ్ళి ఇటు చావు బాజాలతో భూమి గుండె బద్దలైపోతుంది అని అనుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా కేపీ శారద పీటలపై కూర్చోగానే గగన్ భూమి వైపు చూస్తారు. భూమి కళ్ళని అలా సైగ చేస్తుంది. ఇక పంతులు గారు, అమ్మ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె తరపు వారు ఎవరు అనగానే భూమి అలాగే గగన్ కూర్చుంటారు. ఇలా ఇద్దరు ఎదురుబదురుగా శివ కాళ్ళు శారద అలాగే కేపీ కడగడంతో అటువైపు పూర్ణికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక శివ 3 ముళ్ళు వేసి పూరికి ఇక బొట్టు నుదుటిన పెట్టి అక్షింతలు వేసి అలాగే ఇక పూరి మెడలో 3 ముళ్ళు వేస్తారు. గగన్ ఆనందంగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇలా పూరి పెళ్ళి ఎన్నో మలుపులతో ఇక అంగరంగ వైభవంగా పూర్తవడంతో చాలా సంతోషం అనిపిస్తుంది భూమికి అలాగే ఇటువైపు గగన్కి. వచ్చిన చుట్టాలందరూ ఇక చాలా గ్రాండ్గా చేశారని చెప్పి ఇక అందరూ గగన్ని శారదని మెచ్చుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు గిఫ్ట్లు ఇస్తూ. ఇటు శివ డల్గా ఉంటారు. పూరికి అర్థమవుతుంది. శివ బాధపడకు, నీకు ఇష్టం లేని పెళ్లి జరిగింది కదా అనగానే లేదు పూరి లేదు, అక్క అందరి మంచి కోసం ఎప్పుడైనా చేస్తుంది. నీకొకటి తెలుసా, నేను కళ్యాణ మండపానికి వచ్చేలోపు నాకు అన్నీ తెలిసిపోయాయి అని అంటూ ఉంటారు. ఇక గగన్ అలాగే భూమి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఇక ఇంటికి బ్యాండ్ మేళంతో తీసుకొని వస్తారు. ఒకరి పేర్లు ఒకరి అడుక్కుంటూ లోపలికి తీసుకువెళ్తారు భూమి గగన్. ఇది ఇలా ఉండగా మమ్మీ ఈరోజు డాడీని చంపేస్తున్నావు కదా అనగానే చంపేస్తున్నాను. రేపు మీ నాన్న శవం ఉంటుంది. ఈ ఆస్తి మనదవుతుంది. భూమి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న శవం ఉంటుంది అనగానే అంటే నా నాన్న కాదమ్మా అని అంటారు. అబ్బా ఇప్పుడు నేను చేసిన తప్పులు మళ్ళీ నీకు చెప్పడం ఎందుకు? నిజం చెప్పాలంటే బావ అంటే నాకు ఒకప్పుడు ఇష్టమే. కానీ బావ శోభాసుందరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, భూమి పుట్టింది కదా, అప్పుడు నాకెందుకు ఆ ఎంగిలి మంగళం? అందుకే నేను నాకు నచ్చిన వాణ్ణి ఎప్పుడో కాలేజీలో ప్రేమించాను. నువ్వు రెండో అనగానే ఏమైంది మమ్మీ అని అంటుంది. చూడు నక్షత్ర, కొన్నిసార్లు నా గురించి నిజం తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఆయన మీ నాన్న కాదు కాబట్టి నువ్వు ఆయన కాలు చేతులు పడిపోయేటట్టు ట్యాబ్లెట్లు వేసినా నువ్వు కూడా నాకు సహకరించావు. భూమికి కన్న తండ్రి కాబట్టి తన ఆస్తిని మొత్తం నాకు రాసిచ్చి శరత్చంద్ర బావ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటుంది. ఇప్పుడు వాడు చస్తే నీకు ఆస్తి అవుతుంది, ఈ ఇంటికి వారసులం అవుతాము అనగానే ఏమో మమ్మీ నువ్వు చెప్పింది లైట్గా అర్థమవుతుంది, కానీ నాన్న చనిపోతాడా అనగానే ఎస్, ఇదిగో ఇందులో అసలు సిస్సులైన పాయిజన్ ఇంజెక్షన్ ఉంది. ఇంజెక్షన్ వేసినట్టు కూడా తెలీదు. ఒకప్పుడు శోభాచంద్రుని చంపి అగ్నికి ఆహుతి చేసి అదిగో ఆ భూమిని కాపాడేశాడు ఆ కేపీ గురించి ఎక్కించి మరీ శరత్తో విడదీసి మీరా మెడలో 3 ముళ్ళు వేశాను. అలాగే బిందుని కూడా శివకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని నా కట్టుబానిసలు చేసుకోవాలని ప్లాన్ వేశాను. కానీ ఆ ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇప్పుడు పూరికి అలాగే ఇటువైపు ఆ శివకి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మీ నాన్న చావుతో ఆస్తి నాదవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా శరత్చంద్ర వాళ్ళిద్దరి మాటల్ని విని తట్టుకోలేకపోతాడు. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇది కళ నిజమా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే అపూర్వ నన్ను
చంపాలనుకుంటుందా? అపూర్వ ఇన్ని దుర్మార్గాలు చేసిందా? కనీసం నా కన్న కూతుర్ని కూడా అర్థం చేసుకోకుండా తన చావుని కోరుకున్నాను. నేను కన్న తండ్రినే కాదు, నేను చనిపోయినా పర్వాలేదు. శోభాచంద్ర, నన్ను తీసుకువెళ్ళిపో. ఇలాంటి ఇలాంటి నరరూప రాక్షసుని పెళ్లి చేసుకొని నిన్ను, భూమిని, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ ఎంతగా ఎంతగా బాధ పెట్టాను. అసలు అపూర్వ ఇటువంటిదా అని చెప్పి ఇక శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే అపూర్వ వస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు శోభాచంద్ర ఆత్మ శరత్చంద్రని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అర్థమవుతుంది శరత్చంద్రకి, లేదు అపూర్వ, నీకు రేపు తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక గదిలో నుండి తను వెనక డోర్ నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. మమ్మీ వెళ్ళు, డాడీ ఒక్కడే ఉన్నాడు, అలాగే కేపీ మావయ్య కూడా లేడు కదా అని అంటుంది నక్షత్ర. ఇక రూమ్కి వచ్చేసరికి శరత్చంద్ర కనిపించడు. బావ ఎక్కడికి వెళ్ళాలని వెతుకుతుంది. ఫోన్ చేసేసరికి అపూర్వ, ఆ కేపీ ఆ భూమి అంతం చూసే వస్తాను, నువ్వు కంగారు పడకు అనగానే, ఏమైంది బావా, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే మనకెందుకు అన్నావు, ఇప్పుడేంటి అనగానే, ఆ కేపీ శారద పక్కన కూర్చొని కాలుకడికి కన్యాదానం ఇచ్చాడు, అది తట్టుకోలేకపోతున్నాను అని అంటారు శరత్చంద్ర. ఇక అపూర్వ, అయితే వాళ్ళిద్దరినీ బావ చంపేస్తాడనమాట. ఓకే, అలాంటప్పుడు బావ చావు పోస్ట్ పోన్ అయ్యింది అని అనుకుంటుంది అపూర్వ. తెల్లగా తెల్లవారుతుంది. శరత్చంద్ర భూమి గుమ్మం ముందు నించుని బాధపడుతూ ఉంటారు. ఇక భూమి అలాగే ఇటువైపు గగన్ అందరూ లోపల హ్యాపీగా ఒకరిని ఒకరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా అందరూ ఇక సత్యనారాయణ వ్రతం కోసం మాట్లాడుకుంటూ ఉండగా బయట శరత్చంద్ర కనిపిస్తాడు. ఇక గగన్, భూమి అని పిలుస్తారు. తలదించుకుంటాడు శరత్చంద్ర. నాన్న అని చెప్పి పరుగు పరుగున వస్తుంది. భూమి, నన్ను క్షమిస్తావా తల్లి అని అంటారు. ఏమైంది నాన్న అని అంటుంది. వద్దమ్మా, నేను నా నోటి నుండి నిజం చెప్పను. ఇన్ని రోజులు ఒక కాలాంతకురాలతో నేను ఉన్నానా అని సిగ్గుపడుతున్నాను. నేను చనిపోవాలనుకుంటున్నాను అనగానే, నాన్నకి అపూర్వ పిన్ని గురించి నిజం తెలిసిపోయింది, అందుకే పశ్చాత్తాపంతో వచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భూమి. ఇక గగన్ శరత్చంద్ర దగ్గరికి వస్తారు. శరత్చంద్రని చూడగానే అల్లుడు గగన్ శరత్చంద్ర దగ్గరికి వస్తారు. అల్లుడు, నన్ను క్షమించు అని అంటారు. చూడండి, ఇప్పటికైనా అపూర్వ గురించి నిజం తెలిసింది. ఇక మాకు ఆస్తులు వద్దు, భూమి కన్న తండ్రిగా మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు అని అంటూ ఉంటారు. ఎన్నో అవమానాలు చేశాను, అయినా పెద్ద మనసుతో నువ్వు నన్ను మావయ్య అన్నావు, చాలు, ఈ జీవితానికి చాలు అని అంటూ ఉంటారు శరత్చంద్ర. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.